మంచి క్లారిటీతో ముందుకెళ్తున్నారు. చేతిలో ఒక చిత్రం, ఆ తర్వాత చేయబోయే సినిమాలపై వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. దేవరా 2 ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. దేవరా తిరిగొస్తున్నాడు అన్నాడు. నిన్నటి వరకు దేవర 2 పై తెగ కన్ఫ్యూజన్. అసలు ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా? ఒకవేళ సీక్వెల్ తెరకెక్కించినా ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు డేట్స్ ఇస్తాడా అనే డౌట్స్ వచ్చాయి. కానీ నిర్మాత సుధాకర్ ఓ ఈవెంట్ లో దేవర 2 లోడింగ్ అంటూ ప్రకటించేశాడు. మే నుంచే దేవర సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. అంతేకాదు 2027లో మూవీ రిలీజ్ అవుతుందట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇంతకంటే బంపర్ న్యూస్ ఏముంటుంది? ఒకవైపు షూటింగ్ స్టార్టింగ్ డేట్, మరోవైపు రిలీజ్ డేట్ కూడా క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత. మరోవైపు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవల వరకు హైదరాబాద్ లో జరిగింది. టైగర్ పై నీల్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించినట్లు సమాచారం. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా కీ రోల్ చేస్తున్నాడు. అన్ని కుదిరితే ఇదే ఏడాది జూన్ లో ఈ చిత్రం మొదటి భాగం విడుదల కావాల్సి ఉంది. దేవర 2 తెరపైకి రావడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సిన పౌరాణిక చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడింది అనుకోవచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎన్టీఆర్ ముందు నీల్ చిత్రాన్ని విడుదల చేస్తాడు. ఆ తర్వాత దేవర సీక్వెల్ విడుదలవుతుంది. ఈ 2 చిత్రాల తర్వాత నీల్ మేకింగ్ లో మూవీకి సంబంధించి రెండో భాగం విడుదల కానుందట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.